ప్రస్తుత కాలంలో ఎన్విరాన్మెంట్లో ఉన్న అతిపెద్ద సమస్య గ్లోబల్ వార్మింగ్. అయితే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి స్కాట్లాండ్లోని హెరియట్ వాట్ యూనివర్సిటీ అలాగే చైనాలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సైంటిస్టులు ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్ వంటి ఎలిమెంట్స్ ను ఉపయోగించి ఒక రకమైన పోరస్ మెటీరియల్ ని కనుగొన్నారు. ఈ మెటీరియల్ మన భూమి మీద పెరుగుతున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని అబ్జర్వ్ చేసుకుని గ్లోబల్ వార్మింగ్ ని తగ్గిస్తుంది. సైంటిస్టులు కంప్యూటర్ మోడలింగ్ ని ఉపయోగించి దీని మాలిక్యూల్స్ ఒక కేజ్ స్ట్రక్చర్ లా ఎలా ఏర్పడతాయో చాలా యాక్యురేట్ గా ప్రిడిక్ట్ చేశారు. సాధారణంగా భూమిపైన ఉన్న చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకుని ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తూ గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడంలో సహాయపడుతున్నాయి. ఇలా ఎక్కువ చెట్లు నాటి గ్లోబల్ వార్మింగ్ ని కొంతవరకు తగ్గించవచ్చు, కానీ ఇది కొంచెం స్లో ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు సైంటిస్టులు డెవలప్ చేసిన ఈ మెటీరియల్తో ఆ పని చాలా ఫాస్ట్గా అవుతుంది. అయితే MITకి చెందిన సైంటిస్టుల యొక్క ఎస్టిమేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం మనుషులు దాదాపు 35 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తున్నారట. దీనిలో సగం చెట్లు అబ్జర్వ్ చేసుకుంటే మిగతా సగం అట్మాస్ఫియర్ లో ఉండి గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు డెవలప్ చేసిన ఈ మెటీరియల్ ఆ మిగతా కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకుని గ్లోబల్ వార్మింగ్ ని చాలా వరకు తగ్గించడానికి ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. పార్టికల్ ఫిజిక్స్లో ఇప్పటి వరకు సాల్వ్ కాని అన్సాల్వ్డ్ మిస్టరీస్ చాలా ఉన్నాయి. అవే డార్క్ ఎనర్జీ, మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్, క్వాంటమ్ గ్రావిటీ, బ్లాక్ హోల్స్, ఇలా చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ సోనోలుమినిసెన్స్. అసలు సోనోలుమినిసెన్స్ అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జార్లో వాటర్ని తీసుకుని దాని వైపు సౌండ్ వేవ్స్ ని రిలీజ్ చేశారనుకుందాం. ఇప్పుడు ఆ సౌండ్ వేవ్స్ వాటర్ని తాకిన వెంటనే దానిలో బబుల్స్ ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన బబుల్స్ లోపల లో ప్రెషర్ ఉంటుంది, కానీ బబుల్స్ కి బయట చుట్టూ హై ప్రెషర్ క్రియేట్ అయి ఉంటుంది. సో ఈ హై ప్రెషర్ ఆ బబుల్స్ ని దగ్గరికి పుష్ చేయడం వల్ల కొంత సమయానికి ఈ బబుల్స్ ఒక్కసారిగా కొలాప్స్ అవుతాయి. ఇలా కొలాప్స్ అయిన వెంటనే అక్కడ ట్రిలియన్త్ ఆఫ్ సెకండ్ సమయంలో లైట్ ఫ్లాష్ క్రియేట్ అవుతుంది. అయితే అక్కడ లైట్ ఫ్లాష్ క్రియేట్ అవడానికి గల సోర్స్ ఏమై ఉంటుంది అనే క్వశ్చన్ కి ఆన్సర్ ని ఇప్పటి వరకు సైంటిస్టులు కనుగొనలేకపోయారు. కానీ అక్కడ ఏర్పడే టినీ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ కి ఒక రకమైన ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ డెవలప్ అవడం వల్ల ఈ లైట్ ఫ్లాష్ క్రియేట్ అయి ఉండవచ్చని కొన్ని థియరీస్ చెబుతుంటే, మరొక వైపు ఈ బబుల్స్ లోపల ఉన్న గ్యాసెస్ దగ్గర కంప్రెషన్ హీట్ డెవలప్ అవడం వల్లే ఈ లైట్ ఫ్లాష్ క్రియేట్ అయి ఉండవచ్చని మరికొన్ని థియరీస్ చెబుతున్నాయి. అంతేకాదు, ఈ బబుల్స్ లోపల ఉన్న కండిషన్ స్టార్స్ లోపల ఉండే విధంగా సిమిలర్ గా ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ ఈ బబుల్స్ కొలాప్స్ అయినప్పుడు అక్కడ లైట్ ఫ్లాష్ ఎలా క్రియేట్ అవుతుంది, దానికి సోర్స్ ఏమై ఉంటుంది అనే ప్రశ్నకి సమాధానం ఇప్పటి వరకు సైంటిస్టులు కనుగొనలేకపోయారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న లడక్ అనే ప్రాంతంలో ప్రజలు ఫేస్ చేస్తున్న వాటర్ స్కార్సిటీ ప్రాబ్లంని ఒక చిన్న ఐడియాతో సాల్వ్ చేశారు మన ఇండియాకు చెందిన సోనం వాంగ్చుక్ అనే మెకానికల్ ఇంజనీర్. దీనికోసం ఆయన ఒక ఆర్టిఫిషియల్ గ్లాసియర్ ని డెవలప్ చేశారు. దీన్నే ఐస్ టూపా అని కూడా అంటారు. అయితే ఇది వింటర్ సీజన్ లో అక్కడ ఉన్న వాటర్ అంతటిని ఇలా ఒక చోట మంచు కొండలా స్టోర్ చేస్తుంది. కానీ తర్వాత వసంత ఋతువు చివరిలో అవి మెల్ట్ అయినప్పుడు వాటర్ ని రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ అయిన వాటర్ ని అక్కడ ప్రజలు పంటలు పండించడానికి యూజ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవడం వల్ల రోలెక్స్ కంపెనీ అవార్డుతో సోనం వాంగ్చుక్ గారిని సత్కరించిందట. అంతేకాదు, ప్రస్తుతం ఈయన సోలార్ బ్యాటరీ హౌసెస్ అలాగే మౌంటైన్ టు మౌంటైన్ లైట్ బేస్డ్ లిఫీ ఇంటర్నెట్ టెక్నాలజీ కోసం పవర్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యాక్సిడెంట్ అయ్యి దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజారా? లేదా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో బ్లడ్ కావలసినప్పుడు ఏం చేయాలో తెలుసా? నేను డీటెయిల్ గా చెప్తాను, క్లియర్ గా వినండి. ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ టు సపోర్ట్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కావలసిన బ్లడ్ గ్రూప్, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ, ఇలా అన్ని డీటెయిల్స్ ని ఫిల్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ ఏరియాలో అవైలబుల్ గా ఉన్న డోనర్స్ యొక్క లిస్ట్ తో పాటు వారి కాంటాక్ట్స్ కూడా వస్తాయి. అప్పుడు వారికి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరే బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే పైన ఉన్న రిజిస్టర్ పై క్లిక్ చేసి ఇక్కడ అడుగుతున్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి డొనేట్ చేయొచ్చు. ఇందులోనే కాదు, మరొక వేలో కూడా బ్లడ్ ని పొందొచ్చు. అదే మనం రోజు పేమెంట్ చేయడం కోసం ఉపయోగించే పేటిఎంలో. దీనిలో కూడా ఈ ఆప్షన్ అవైలబుల్ గా ఉంది. ముందుగా పేటిఎం ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో హెల్త్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న పేటిఎం హెల్త్ పై క్లిక్ చేసి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు కావలసిన బ్లడ్ గ్రూప్, సిటీ, ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా ఫిల్ చేయండి. కింద బ్లడ్ కాంపోనెంట్ అని ఉంది కదా, ఇక్కడ బ్లడ్, ప్లాస్మా, ప్లేట్లెట్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి.
మీకు ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకుని ఫైండ్ అవైలబిలిటీ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కావలసిన బ్లడ్ ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంది, ఎన్ని యూనిట్స్ ఉంది అనేది క్లియర్ గా చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూపిస్తున్న కాల్ పై క్లిక్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ డైరెక్షన్స్ పై క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లో అది ఎక్కడ ఉందో దాని యొక్క డైరెక్షన్ కూడా చూపిస్తుంది. అండ్ దీన్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ పై క్లిక్ చేసి షేర్ చేయొచ్చు. ఈ విధంగా మీకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో బ్లడ్ కావలసినప్పుడు ఈ 2 వేస్ లో ఈజీగా బ్లడ్ ని పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వర్తి అనిపిస్తే లైక్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటివెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.